వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పిఠాపురం రూరల్ గ్రామీణ జాతీయ ఉపాధి పనులు అరకొరగా కల్పిస్తున్నారని, చేసిన పనులకు జనవరి నెల నుండి వేతనాలు చెల్లించలేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. సోమవారం ఉదయం పిఠాపురం మండలం నవకొండవరం ఉపాధి హామీ పనులు పరిశీలన కార్యక్రమం చేపట్టి ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకొని కూలీల ఆవేదనను మధు మీడియాతో మాట్లాడారు. నిత్యావసర వస్తువుల ధరలు కూలీలు కొనుక్కు తినే పరిస్థితిలో లేదని, దానికి తోడుగా చేసిన పనులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే ఉపాధి హామీ కూలీలు పూట గడవని పరిస్థితి ఏర్పడిందని, డిప్యూటీ సీఎం ఉన్న నియోజకవర్గమని చూడకుండా అధికారులు ఉపాధి కూలీలు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేసిన వారి వద్దకు వెళ్లి ఈరోజు మీటింగ్ జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 2 నెలలు 3 నెలలుగా వేతనాలు లేకుండా ఉంటున్నారు. ఈ వేతనాలు లేకపోతే ఎలా జీవిస్తారు, ఎలా బతకాలి? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం వీళ్ళకి ఇవ్వాల్సిన వేతనం కూడా ఇవ్వట్లేదు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు మొన్న ఏం చెప్పారంటే, కలిస్తే ఎండలు ఎక్కువైనాయి కాబట్టి మజ్జిగ మంచినీరు అన్నీ పెడతానే ఉన్నాం. చూడండి, ఎవరికి కూడా మజ్జిగ లేదు, వాటర్ కూడా లేదు. అందుకనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్లుగా పనిచేస్తున్న చోట మజ్జిగ మంచినీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. అలాగే వీళ్ళందరూ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కాళ్ళలో పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని ఏం జరిగినా సరే వీళ్ళందరికీ సుమారుగా 25 lakhs ఇన్సూరెన్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. సమస్యలే కదా, పని చేసిన డబ్బులు పని లేదు కదా. ఇప్పుడు టీడీ గారు ఇప్పుడే జిల్లా ఆఫీసర్తో మాట్లాడే ఇచ్చినట్లే ఆయన. మీకే భయమా? వీళ్ళు మీట్లు